హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడీ అండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద బొగోన్లో వాటర్ వేసి పెట్టి ఫ్లవర్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలండి సన్నగా. నీళ్ళు వేడైనాయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుందాము. అందులోకి క్యాలీఫ్లవర్ వేసేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది బంద్ చేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకొని తీసేసుకుందామండి. బొగోన్ తీసుకొని అందులోకి వేసేసుకుందాము. నీళ్ళు లేకుండా చూసుకోవాలి. తీసి పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో ధనియాలు, జీలకర్ర, సాజీరా, లవంగాలు, మిరియాలు అన్నీ వేసి దంచేసి పెట్టేసుకున్నానండి. వేయించేసుకొని ఈ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. నేను గరం మసాలా అయితే వేసుకుంటలేను, ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి వేసుకున్నానండి. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కలేమాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత సాల్ట్. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. క్యాలీఫ్లవర్కి మొత్తం కారం ఉప్పు అంతా పట్టియాలి బాగా. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలండి, క్రిస్పీగా వస్తాయి. 2 టేబుల్ స్పూన్ మైదా పిండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అయితే ఇలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే వేయొద్దు, వాటర్ వేస్తే అయితే మెత్తగా అవుతుంటాయి. నేనైతే వాటర్ వేయలేను. ఇలా ఉండాలండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైంది, వేసేసుకుందాము. విడివిడిగా వేసేసుకోవాలి. సరే వేసుకుందామండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అయిపోయినాయి, తీసేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చినాయి. పిండి గిటంగా ఇలా వేసేసుకుందామండి. స్టవ్ హైలో పెట్టేసుకుందాము. డీప్ ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాము. స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన క్రిస్పీగా క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అండి. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.